2010వ సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంలోని 23(1) నిబంధనకు అవసరమైన సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల క్రితం డిఎస్సి ద్వారా ఎంపికై 30 ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్న ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయమని కోరడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ పరిస్థితులు ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి పాత ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. చట్ట సవరణ కోసం రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. టెట్ తప్పనిసరి చేసే పరిస్థితి వస్తే సాధారణ టెట్కు బదులుగా పాత ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ టెట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వారు బోధించే సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపైనే పరీక్ష నిర్వహించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే జూలై 5 తర్వాత ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా 15,000 పోస్టులతో నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని యూటీఎఫ్ అభిప్రాయపడింది. హారిజాంటల్ రోస్టర్పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో అభ్యర్థుల సందేహాలు తొలగిపోయాయని తెలిపింది. భవిష్యత్తులో కట్ ఆఫ్ మార్కులను కూడా వెల్లడిస్తే అపోహలకు పూర్తిగా తెరపడుతుందని సూచించింది. డిఎస్సి నియామకాలకు రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని కోరింది. పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన నైతిక విలువలతో కూడిన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అవసరమైతే అదనంగా 1 గంట బోధన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు గత వారం రోజుల క్రితం ఎవరైతే 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలని విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 23(1) నిబంధన ప్రకారం క్వాలిఫికేషన్ తప్పకుండా అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ కూడా రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఉన్నటువంటి 65 సంఘాలు ప్రత్యేకించి యూటీఎఫ్ భాగస్వామిగా ఉన్నటువంటి ఎస్టీఎఫ్ఐతో కలిపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసాం. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా 2010 కంటే ముందు అపాయింట్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలనేటువంటి తీర్పు ఈరోజు ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనని గందరగోళానికి గురి చేస్తూ ఉంది. ఈరోజు ఉపాధ్యాయులు ఆందోళనతో కనుక ఉంటే పాఠశాలల్లో నాణ్యమైన బోధన విద్యార్థులకు అందించడం కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ టెట్ ఆందోళన నుంచి మినహాయింపు పొందేదానికోసం ఉపాధ్యాయులకు ఉపశమనం పొందేదానికోసం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి విద్యా హక్కు చట్టంలో 23(1) నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనని ఖచ్చితంగా సవరణ చేయడం ద్వారా టెట్ నుంచి మినహాయింపు ఉపాధ్యాయులు పొందే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు 30 సంవత్సరాల పాటు బోధనలో నైపుణ్యమైనటువంటి బోధన, నాణ్యమైన బోధన చేయటంలో అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయులుగా ఉన్నారు. రెండోది, ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ ద్వారా మార్క్స్ ద్వారా అత్యున్నతమైనటువంటి సామర్థ్యాలు చూపి ఈరోజు ఉపాధ్యాయులుగా వచ్చిన వారు కనుక మరలా టెట్ రాయటం అనే అసంబద్ధాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకునే విధంగా 23(1)ని సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుకని విద్యాశాఖ మంత్రి గారు గౌరవ లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా టెట్కు సంబంధించి 23(1) సవరణ చేసేదానికోసం శాసనసభతో పాటు పార్లమెంట్లో కూడా ఆ మేరకు సవరణ చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా రాయబారం నడపాలని చెప్పి ఈ సందర్భంగా మేము యూటీఎఫ్గా అయితే డిమాండ్ చేస్తున్నాం. దేశంలో